తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిని మాజీ ఎంపీ మార్గాని భరత్ సందర్శించారు. ఇక ఆసుపత్రిలోని వార్డుల్లో రోగులకు ఇబ్బందులను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు లేవని ఆయన ఈ సందర్భంగా అన్నారు. అందుకే ఇక్కడకు వచ్చిన కేసుల్లో 60% విఫలమవుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టాలని భరత్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అందరికీ కూడా నమస్కారం అండి. ఇవాళ రాజమహేంద్రవరం గవర్నమెంట్ హాస్పిటల్ ఎంత దుర్భరమైన పరిస్థితులు కనబడతా ఉన్నాయని అంటే, ఇక్కడ మీ అందరికీ కూడా ఒక్కటి క్లియర్గా తెలియపరచాల్సిన అంశం ఏంటంటే, ఇదివరకు గత ప్రభుత్వంలో ఓపీ 500 నుంచి 600, 650 ఓపీ వచ్చేది. ఇప్పుడున్న ప్రభుత్వంలో ఓపీ ఎంత వస్తుందో తెలుసండి? 1500 నుంచి 1600 ఓపీ వస్తుంది. అసలు ఎందుకు ఓపీ పెరిగింది? ఎందుకు పేషెంట్ స్టెప్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు ఎక్కువ వస్తున్నారు? దీనికి ప్రధానమైన కారణము ఇందాక సూపరింటెండెంట్ గారితో మాట్లాడితే అక్కడి నుంచి బయటకు వచ్చిన అంశం ఏంటంటే, ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎక్కడా కూడా ఆరోగ్యశ్రీ లేదు, మీరు పండి అని చెప్పేసి పేషెంట్ని పంపించే పరిస్థితులు. ఇంకా వేరే గత్యంతరం లేక ఆరోగ్యశ్రీ లేదు